పూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు ఒక్కడ కూడా వనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ వనరు పో అంటే ఎందుకు నిజమైన ఆడవాళ్ళు ఒక్కటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ వెళ్ళిపోయిందా ఆడే కూర్చున్నాడు ఒక్కడి వల్ల. అందరు పోయినా పాస్టర్ గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు వల్ల ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. శబాస్, సూపర్ చెప్పారండి. నిజంగా ప్రతి ఆడదానికి బుద్ధి వచ్చేలా చెప్పారు. కానీ నాకు చిన్న డౌట్ అండి, పువ్వులు పెట్టుకుంటే తప్పు అన్నారు కరెక్టే. ఆ పువ్వుల నుంచి వచ్చే సింటి కొట్టుకుని మీరు సువార్తలు చెప్పొచ్చా? ఇదే బైబిల్లో ఉందండి. అంటే దీనికి సెపరేట్గా రాశారా తప్పు లేదు అని? పైగా అది కూడా మీరు మీ డబ్బులు తిప్పలైనా కొనుక్కి నేర్చారా? మొన్న కావడండి బయట నుంచి వచ్చింది, నా కోసం ఒక సింటి బాటిల్ తెచ్చింది పాస్టర్ గారు, ఇది మీరు వాడనని. చాలా అంటే చాలా బాగుందండి. ఇది మీ బ్రతుకు. మన భారతదేశంలో పుట్టిన ఆడవాళ్ళకి నగలు, పువ్వులు, బొట్టు, గాజులు ఇవన్నీ అలంకరణ, ఒక అందం. అవి నీలాంటి సన్నాసులకు తెలీదు. అందుకే ఏం తెలుసు పాన్స్ పౌడర్ వాడుతున్నాని, నీలాంటి సన్నాసులకు తెలీదు. చాలామంది దేవుళ్ళు మానవులతో తిరిగిన వాళ్ళనంట ఒకప్పుడు. మన రాముడు, సాయిబాబా, వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అలాగే యేసు ప్రభువు కూడా వాళ్ళ దేశంలో మనుషుల్లో పుట్టినవాడే. కాదంటే అక్కడ పద్ధతుల ప్రకారం వాళ్ళకు బొట్టు పెట్టుకోరు, గాజులు వేసుకోరు, ఏంటంటే ఈ గోర్ఖాలు వేసుకు తిరుగుతారు. వాళ్ళ పద్ధతులను పట్టుకొచ్చి ఇక్కడ పాటించగలుగుతున్నారు. మనకు తెలిసిన మన పూర్వీకులు చెప్పిన ఈ రాముడు కానీ, సాయిబాబా కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ వీళ్ళు చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్కటి పట్టుకెళ్ళి ఇతర దేశాల్లో మీరు పాటించేలా చెయ్యంటారు మీకు దమ్ముంటే. కొడకల్లారా, పక్క దేశాలు ఎట్టుకొచ్చి మనకు అంటించగలుగుతున్నారు కానీ మన దేశం గురించి ఏదైనా పట్టుకెళ్ళి వాళ్ళ దేశంలో చెప్పగలరా? ముక్కలుగా నరిగి పార్సల్ చేసి పంపించేస్తారు మిమ్మల్ని. యేసుప్రభు అన్న చాలామంది గౌరవించే వాళ్ళు ఉన్నారు, పక్కా హిందువులు ఉన్నారు. ఆ పక్కా హిందువులు యేసుప్రభుని చాలామంది గౌరవించే వాళ్ళు ఉన్నారు. నేను కూడా గౌరవిస్తాను. కానీ నీలాంటి ఎదవల వల్ల దేవుడి పేరు పోతుంది. మొన్నటి వరకు ఆ రాధా మనోహర్ దాస్ ఒకడు వాడెవడాడు పాస్టర్, మేము గుడ్డు మోసం తింటాం, మా దెబ్బ గట్టిగా ఉంటుంది అంటాడు ఎవడాడు, అజయ్ ఏదో పేరుది వాడొకడు. వీళ్ళు మత కలహాలు రేపటి ఒకరినొకరు కొట్టేసి వచ్చి మిగతా వాళ్ళని కూడా అందులో ఇన్వాల్వ్ చేసేవారు. వాళ్ళ దగ్గర అంటే మళ్ళీ మీరు తయారయ్యారా? మరి నాకు ఒకటి చెప్పరా, ఏ చర్చిలో అయినా ఒక హిందువుని కలగజేయకుండా మీరు ఏదైనా వాక్యం చెప్తున్నారా? అరే ఉన్నాయి 2 బైబిల్ అనుకుందాం, కొత్త నిబంధన పాత నిబంధన, అయ్యో 2 అనుకుందాం. పట్టు మంచి చదివితే 10 రోజులు అయిపోయే బైబిల్కి ఎన్ని స్టోరీలు చెప్తారా మీరు? బైబిల్లో ఉన్నది ఎవడైనా క్లియర్గా చెప్తాడా? దానికి ఏదో జాయిన్ చేసి హిందువులు అది చేస్తారు, వాళ్ళు ఇది చేస్తారు, వీళ్ళు ఇది తింటారు, వాళ్ళు అది తింటారు. ఎందుకురా మీకు ఇవన్నీ సొల్లు? బైబిల్లో చాలా మంచి మాటలు ఉంటాయి కదా, అవి చెప్పండి జనాలకి. అంతేగాని సొల్లు అంతా చెప్పి ఆడవాళ్ళని హీనంగా చూడటం సిగ్గు అనిపించట్లేదా? ఆడవాళ్ళ గురించి అంత హీనంగా మాట్లాడుతున్నావు, నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని నీకు తెలీదా? అంతెందుకు, మీ నాన్నని అడుగు, వాళ్ళ నాన్నలు పక్కా హిందువులు అయ్యి ఉంటారు. అప్పుడు వాళ్ళు పూలు పెట్టుకుని ఉంటారు కదా. అంటే నువ్వు ఒక ఎబిసార కొంపలో పుట్టినవాడైనా? ఒకటి చెప్తున్నాను విను, అన్ని అలంకరణ చేసుకుని ఆడవాళ్ళు రోడ్డు మీద నిలబడితే చెయ్యెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. నువ్వు చెప్పినట్టు బొట్టు, గాజులు, తాళి ఇవేమీ లేకుండా చూస్తే అప్పుడు నిజంగానే అనిపిస్తుంది బజారు మనుషులని. అర్థమైందా?